దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. ఈరోజు 3వ తేదీ అక్టోబర్ మాసము 2024 సంవత్సరం. అంటే 10వ నెల కూడా మన ముందు పరిగెడుతుంది కదా. అంటే కాలం పరిగెట్టేదిగా ఉంది. కారణం ఏంటంటే మనం యవ్వనంలో పరిగెడతాము, కాలము అన్నీ అంటే అటు బాల్యము, ఇటు యవ్వనము, అటు వృద్ధాప్యము కూడా కాలంతో దేన్ని పోలుస్తారు? కాలువతో పోలుస్తారు. అంటే కాలువ అంటే ఏంటంటే ప్రవహించేది, ఒక ప్రవాహము. అన్నింటికంటే ముఖ్యంగా ప్రవాహం. నిజంగా ఒక్కసారి మనము ఈ కాల ప్రవాహంలో అనేక మంది కలిసిపోయేవారుగా ఉన్నారు. కానీ ఈ కాల ప్రవాహంలో ఎదురీదే కొందరు కాసేపు నిలిచేవారుగా ఉన్నారు. కానీ నిజంగా ఈ కాల ప్రవాహానికి అడ్డుగా నిలబడేవారు, కాలంలో నిలిచేవారుగా, చరిత్రలో సువర్ణ అక్షరాలతో నిలిచేవారుగా ఉంటారు. అటువంటి వారి పేరే నేను మృతులకు దేవుడను కాను, కానీ అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, సజీవులకే నేను దేవుడను కానీ మృతులకు కాదు అంటున్నాడు. చూసారా? అంటే ఈ రోజుకి కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నా మాటలు ఏమంటున్నాడు తెలుసా? భూమి ఆకాశము గతించును కానీ నా మాటలు ఎన్నడూ గతించు. మరి అటువంటప్పుడు గతించిపోయే జీవితం నీకు కావాలా? లేకపోతే గతమును చూసుకొని ఏడ్చుకునే జీవితమే కావాలా? స్వాగతము అని చెబుతూనే స్వాగతించాల్సిన భవిష్యత్తుని, దేవుడు నీ కోసం నిర్ణయించిన స్థలాన్ని కాకుండా ఆ గతాన్నే నీవు ఆ పాఠంగా నేర్చుకుని ఏదో చిన్న చిన్న విషయాల కొరకే దేవుణ్ణి అడిగేదానిగా ఉన్నావా? ఈరోజు వాగ్దానం ఏంటంటే, దేవుడు నీకు ఇస్తున్న ఈ క్యాలెండర్ వాగ్దానం ఏంటంటే, ఒక సాక్ష్యం చెప్పిన నెక్స్ట్ ఇయర్ క్యాలెండర్ చేయాలో కూడా నాకు తెలియని స్థితిలో నేను మీకు చెప్తున్నాను. ఎంతమంది ప్రేరేపించబడతారు నాకు తెలియదు. కారణం ఏంటంటే 2020లో కరోనా వచ్చి సంఘం అంతా మొత్తం మీ అందరికీ తెలుసు కదా. క్యాలెండర్ వెయ్యాలా అంటే కన్నీటితో మొత్తం చాలా వచనాలు, ఇంచుమించు బైబిల్లో వాగ్దానాలన్నీ తీసి 2000 పైన నేను టైప్ చేసి క్యాలెండర్ నేను ప్రింట్ చేశాను. మన క్యాలెండర్ చాలా ప్రాముఖ్యమైనది. కారణం ఏంటంటే చెప్తున్నాను కదా, మనుషుల బుద్ధులు ఆ రోజు నన్ను అన్నారు, నీ మొహానికి క్యాలెండరా అని. కానీ ఈరోజు ఎందుకు అని అంటే, గుర్తుపెట్టుకోండి, కాలంలో కలిసిపోతారు వాళ్ళు, కానీ ఆ మాట కలవదు కదా. కానీ ఈ రోజున ఒక అద్భుతమైన వాగ్దానం దేవుడు నీకు ఇస్తున్నాడు. దీన్ని వాగ్దానం అనరు, యాక్చువల్గా ద ప్రౌడ్నెస్ ఆఫ్ గాడ్. అంటే దేవుడి యొక్క ఒక హృదయాన్ని బయలుపరిచే వాగ్దానం. ఏమిటి? ఈరోజు రాత్రంతా ప్రార్థన మనం చేస్తాం కదా. ఈరోజు వారు నా నామమును బట్టి మొర్ర పెట్టగా నేను వారి మొర్రను ఆలకించెదను. మరి చాలా చోట్ల ప్రార్థన అని రాయబడుతుంది, మనవి అని రాయబడుతుంది, విజ్ఞాపన అని రాయబడుతుంది, మొర్ర అని రాయబడుతుంది. అవన్నీ స్టేజెస్. ఇప్పుడు మన టాపిక్ కాదు. రెండవది ఏమంటున్నాడు? నేను వారి దేవుడను అని ఏమంటున్నాడు? దేవుడు చెప్తాడంట. ఎంత గొప్ప వాగ్దానం కదా. అంటే వారు నా ప్రజలు, వీరు నా జనులని నేను చెప్తాను. అంటే ఈ రోజున అంటే దేవుడు నీకోసం సాక్ష్యం పలుకుతున్నాడా? అంటే ఇంత చీప్ చేయకూడదు, కానీ మీకు అర్థం అవ్వాలి కదా. మరి ఈ చీప్ కంపారిజన్ కానీ క్షమించండి, మీకు అర్థం అవ్వడానికి. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? వెళ్ళిపోయిన వాడు జగన్, వచ్చినవాడు చంద్రబాబు నాయుడు. మనందరికీ తెలుసు, మనం చెప్తున్నాం, కరెక్టే. మరి చంద్రబాబు నాయుడికి నువ్వు తెలుసా? రైట్? అంటే చీప్ కంపారిజన్. కానీ మనం అందరం చెప్తున్నాం మనకి దేవుడు దేవుడు అని, కరెక్టే.
మరి ఆయనకి నువ్వు తెలుసా? ఇది లాజిక్గా ఉంది కదా. అంటే వెంటనే ఏమంటారు, అదేంటండి దేవుడికి అందరూ తెలుసు కదా. ఎస్ 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 ఇదే నోట్ దిస్ పాయింట్. అందరి గురించి దేవుడికి తెలుసు. ఎవరు ఏ ప్రణాళికతో, ఎవరు ఏ మనసుతో, ఎవరు ఏమి మనసులో పెట్టుకొని ఆ మాట బయటకు అంటున్నారో. ఎస్ అంటే ఇప్పుడు మిమ్మల్ని అడగాల్సిన కొన్ని ప్రశ్నలు వెళ్ళే ముందు పూర్తి వచనం చదువుకుందాం. జకర్యా 13వ అధ్యాయం 9వ వచనం. ఆ 3వ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్లు శుద్ధపరుతును. ఫస్ట్ పాయింట్. రెండవ పాయింట్, బంగారమును శోధించినట్లు వారిని శోధింతును. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, వారు నా నామమును బట్టి మొర్ర పెట్టగా నేను వారి మొర్రను ఆలకింతును. రైట్. థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్, వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. ఇప్పుడు చెప్పండి, ఇది వాగ్దానమా? ఇది నిన్ను ధైర్యపరిచే మాట, లేకపోతే గుణపరిచే మాట? చూసారా? అంటే ద స్టేట్మెంట్ ఆఫ్ గాడ్ ఈజ్ గాడ్ గోయింగ్ టు సే, దిస్ ఈజ్ మై సన్, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని యేసుక్రీస్తు ప్రభువుల వారు బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఆయన బయటికి వస్తుంటే ఆకాశము తెరవబడి ఒక స్వరము వినుట. ఈ సూచన ఎవరికి ఇవ్వబడింది? బాప్తిస్మిచ్చి యోహానికి. ఎవరి కొరకైతే నేను సాక్ష్యం ఇస్తానో, ఎవరి మీద నా ఆత్మ నిలుస్తుందో, కనుక బాప్తిస్మిచ్చి యోహాను బాప్తిస్మాలు ఇస్తూ ఎదురు చూస్తున్నాడు. సో క్వశ్చన్ ఈజ్, ఆ రోజు యెషయి ఇంటికి వెళ్ళు అని చెప్పి సమూయేలుకి చెప్పినప్పుడు 7 అన్నదమ్ములు వచ్చినప్పటికీ యెషయికి 8 మంది కుమారులు. దేవుడు చెప్పాడు, వీరిని నేను కోరుకొనలేదు. ద లాస్ట్ చాయిస్, ద వన్ కేమ్ అవుట్ ఆఫ్ ద కోట్ ఆఫ్ ద షీప్. ఆ గొర్రెల దొడ్డిలోంచి పిలిపిస్తాడు, నేను కోరుకున్నవాడు ఇతడే, దేవుని శక్తి నేను తాకునుగాక. అంటే దేవుడు నిన్ను కోరుకున్నాడని. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్. ఇన్ని సంఘాలు అంటే అయ్యగారు సంఘానికి వెళ్ళిపోతున్నాం, 24 గంటలు నాకు మెసేజ్లు పెడుతున్నారు. మీరు వెళ్ళిపోయిన పాస్టర్లు నాకు ఫోన్ చేసి అంటే మీ గురించి ఇలా చెప్పారు అంటున్నారు. వింటున్నా మీకు అర్థమవుతుంది. అంటే అయ్యగారు బండి వస్తుంది అక్కడ, మరి మేము ఆరాధనకి వెళ్ళాలి. ఇప్పుడు క్వశ్చన్ మార్క్. కొన్ని ప్రశ్నలు చూద్దాం. ద చర్చ్ యు ఆర్ అటెండింగ్, డిడ్ యూ ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్? నీవు ఏ సంఘమునకు వెళ్తున్నావో ఆ సంఘములో, ఆ ఆరాధనలో, ఆ యొక్క స్థలములో దేవుని సన్నిధి నిన్ను తాకుతుందా? నెంబర్ 1. ద నెంబర్ 2, ద మ్యాన్ ఆఫ్ గాడ్ యు ఆర్ seeking to pray for you, if he tried by God, chosen by God, and do you believe that God is with him? అంటే నీవు వెళుతున్న ప్రార్థన అడుగుతున్న ఆ దైవజనుడిని దేవుడు ఎన్నికో చేసుకున్నాడని, దేవుని ఆత్మ అతని యందు ఉంచాడని, అతడు చేస్తున్న ప్రార్థన దేవుడు వింటున్నాడని నీకు నమ్మకం ఉందా? నువ్వు చెప్పగలవా? నెంబర్ 3, the fellowship and the members of the church, are they getting the love and affection of God? అంటే నీవు ఏ సంఘానికి వెళ్తున్నావో అక్కడ ఉన్న ప్రజల్లో ఆ ప్రేమ, అభిమానము, ఒకలాంటి డివైన్ ఇన్స్పిరేషను, అబ్బా ఎక్కడికో వచ్చామే అన్న భావము నీలో కలుగుతుందా? ఇంకా కొన్ని అడిగితే మీకు ఇప్పటికే రైట్ యార్, ఎస్ అంటే వెళ్ళామా, వచ్చామా, కూర్చున్నామా, మా నొప్పి కలగలేదు, మమ్మల్ని అమ్మగారు అన్నారు, అయ్యగారు అన్నారు. రైట్. అయితే వెన్ యూ థింక్ అబౌట్ ద పాస్టర్ ఆర్ వెన్ యూ రిమెంబర్ ద పాస్టర్, డూ యూ ఫీల్ సంథింగ్ ఇన్ యువర్ హార్ట్? అంటే నీవు నీ దైవజనుడి గురించి ఆలోచించినప్పుడు,
నీ దైవజనుడి గురించి ఒకలాంటి ప్రార్థన చేసినప్పుడు నీలో ఒక తెలియని అనుభవము కలుగుతుందా? ఎవరో నిన్ను గుండెలు పిండేసినట్లు, ఎవరో నీకు ఆయన కోసం కన్నీరు కార్చమని, ఆయన వెళుతున్న మార్గం కోసం నీవు దిగులు పడుతున్నట్లుగా ఏదో నీ సొంత వ్యక్తి ఏదో బాధలో ఉన్న ఫీలింగ్ నీకు కలుగుతుందా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. When he is praying or talking with you, do you feel some kind of right? అంటే ఆ సేవకుడు నీతో మాట్లాడుతున్నప్పుడు కానీ, నీ కొరకు ప్రార్థన చేసినప్పుడు కానీ, నీవు ఆ సేవకుని దగ్గర ఉన్నప్పుడు కానీ, ఎవరో ఒక తెలియని ప్రేమ, ఒక తెలియని అనుభూతి, ఒక అంటే ద స్టేట్ ఆఫ్ సెక్యూరిటీ ఏమనొచ్చు, ఒక భద్రత, ఒక ధైర్యము, ఒక నావాడు అనిపించేటట్లుగా నీ దైవజనుడు ఉన్నాడా? ఇప్పటికే ఎక్కువైనాయి. లైవ్ చూసి అక్కడికి కానుక పంపించి ఇది చూసి అది చూసి నా పేరు పిలిచారు, కరెక్టే, నేను వ్యతిరేకం కాదు. ఎంతమందిలో లక్ష్మి అనే పేరు మా సంఘంలో 100 మందికి, మేరీ అనే పేరు ఇంకొక 100 మందికి. అందుకే బండలక్ష్మి, ఈ లక్ష్మి, కడప లక్ష్మి, నెల్లూరు లక్ష్మి, బండమేరి, సన్నమేరి, చీరమేరి, నల్లమేరి. నువ్వేమేరివి, ఏ లక్ష్మివి? కమానియా, ఇప్పటికే కష్టం ఉంది కదా, లోతైన వాక్యంలోనికి వెళ్దామా? అంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఇవ్వబడిన వాక్యం ఏంటి? జకర్యా గ్రంథము ఎప్పుడు రాశారు? వెరీ ఫస్ట్ క్వశ్చన్. వీరు క్యాప్టివిటీ నుంచి వచ్చిన తర్వాత వారు తిరిగి పాపం చేస్తుంటారు. ఎలా ఉంటాయి ఈ పరిస్థితులు అని అంటే, ప్రభునందు ప్రియులారా, నేను గత కాలంలో చెప్పాను, యెషయా, మీకా సమకాలికులు, వారిద్దరి రాజులు అన్ని నేను మీకు చూపించాను కదా. ఈ జకర్యా, మలాకీ గ్రంథాలు 2 మందిరము తిరిగి కట్టండి అని చెప్పబడే విధముగా ఉంటాయి. ఆ మందిరము అంటే ఏంటో తెలుసా? మొట్టమొదట 4 మందిరాలు చెప్పన, బలిపీఠం ఒక రాయిని తీసుకొని నూనె పోసాడు. ఎవరు? యాకోబు. ఆ రాయినే బలిపీఠంగా మార్చాడు. ఎవరు? నోవాహు. రైట్. మరి ఆ బలిపీఠమే ఆ అబ్రహాము తన కుమారుణ్ణి బలి అర్పించాడు. రైట్. మొట్టమొదట బలిపీఠము. రెండవది ప్రత్యక్ష గుడారము మోషేకి చూపించాడు. మూడవది దావీదు ఏమన్నాడు? నేను దేవదారుణాల భవనంలో, ప్యాలెస్లో ఉంటే దేవుడు గుడారంలో ఉంటాడా అని చెప్పి మందిరం కడతానంటే సొలొమోను. మరి 4వ మందిరము మీకు నేర్పించాను, కోరేషు. ఒక అన్యరాజుకి నా మందిరం పాడైపోయింది కట్టమంటాడు. అన్యరాజు కోరేష్. సైరస్ నేను నేర్పించాను. రైట్. నా చిత్తమంతయు జరిగించువాడా, నా మంద కాపరి. వాట్ ఎ గ్రేట్ ద సైరస్. అంటే యెషయా 44, 45, ఇర్మియా, యెషయా అని నేర్పించాను. అది కోరేషు. చూడండి. రైట్. అయితే మరి కొత్త నిబంధన వచ్చేటప్పటికి నీ హృదయము దేవుని ఆలయమని మీరు ఎరుగరా? ఒకసారి తప్పు జరిగింది, మేము చెప్పాము, నువ్వు కమిట్ అయ్యావు, అవును నాది మిస్టేక్, కానీ సెకండ్ టైం రిపీట్, థర్డ్ టైం రిపీట్ అంటే నువ్వు కావాలని, ఇట్స్ యువర్ డెసిషన్, యు ఆర్ డూయింగ్ ఇట్. జకర్యా 13:9. ఆ మూడవ భాగం అంటే 2 భాగాలు దేవుడు వదిలేశాడు గాలికి. 3వ భాగం ఎంచుకున్నాడు. నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధిపరిచినట్లు శుద్ధపరుతును. ద ఫస్ట్ థింగ్ ప్యూరిఫికేషన్. రెండవది ఏంటి? బంగారమును శోధించినట్లు వారిని శోధింతును. ట్రయల్ అంటారు, టెస్టింగ్ అంటారు, లేకపోతే పాసింగ్ త్రూ అంటారు. అంటే బంగారమును ఏ విధముగా శోధిస్తామో, పరిశోధిస్తామో. రైట్. అంటే ఇక్కడ నేను చెప్పానండి, యోబు 23:10, నేను శోధింపబడిన పిమ్మట
సువర్ణము వలె ప్రకాశింతును. నా అభిప్రాయము కంటే స్వాభిమానము, స్వనీతి, స్వాభిప్రాయము గుర్తుపెట్టుకోండి, అది నీది. దాన్ని నుంచి నువ్వు వేరు చేయాలంటే దేవుని చిత్తానికి సాగిలపడాలి, రైట్? కనుక వారు నా నామమును బట్టి మొర్రపెట్టగా, ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు అంటే ఆ 2 పాయింట్లు ఈజ్ ఈక్వల్ టు వారి మొర్రని నేను ఆలకింతును. థర్డ్ పాయింట్ మీకు అర్థమవుతుంది. వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. ఇది స్టేట్మెంట్, రైట్? ఇప్పుడు మనము ఒకసారి ఇంగ్లీష్ వెర్షన్ చూసుకొని అప్పుడు మనము అసలైన పాయింట్కి వెళ్దాం, రైట్? జకరియా చాప్టర్ 13 verses 9, న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్. దిస్ థర్డ్ ఐ విల్ పుట్ ఇన్ టు ద ఫైర్. డైరెక్ట్గా ఉంది ఇక్కడ. ఈ 3వ భాగం నేను అగ్నిలో వేసేదను, రైట్? ఐ విల్ రిఫైన్ దెమ్ లైక్ సిల్వర్. నేను వారిని శుద్ధి చేస్తాను. ఎలాగా? ఒక్క మాట మీకు ఇక్కడ నన్ను చెప్పనియండి. క్రూడ్ ఆయిల్ దొరుకుతుంది, ముడి పదార్థము, చమురు. దీని నుంచి దేన్ని తీస్తారు? రైట్, ఫస్ట్ వచ్చేది కిరసనాయిలు, తర్వాత వచ్చేది డీజిల్, ప్యూరిఫికేషన్ స్టేజెస్, తర్వాత వచ్చేది పెట్రోలు, తర్వాత వచ్చేది వైట్ పెట్రోలు, ఆ మిగిలిపోయేది తారు కీలు, మిగిలిపోయేది రోడ్డు మీద వేస్తారు. మీకు అర్థమైంది? ఆ ప్యూర్ అయినది ఆకాశంలోకి వెళ్తుంది, రైట్? మీకు అర్థమవుతుంది, రైట్? ఇప్పుడు మనము ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఏంటి? ఐ విల్ రిఫైన్ దెమ్ లైక్ సిల్వర్ అండ్ టెస్ట్ దెమ్ లైక్ గోల్డ్. అంటే సిల్వర్ని రిఫైనరీ అంటారు, మీకు తెలుసు, అర్థమవుతుంది. గోల్డ్ని టెస్ట్ అంటారు, గీటు పెట్టి. అది మీకు అర్థమైంది కదా? దే విల్ కాల్ ఆన్ మై నేమ్ అండ్ ఐ విల్ ఆన్సర్ దెమ్. వారు నా నామమును బట్టి పిలవగా నేను వారికి జవాబునిస్తాను. మీకు తెలుసు 333 గాడ్స్ నెంబర్. నీవు కాల్ ఆన్ మీ, ఐ విల్ ఆన్సర్ యూ. ఇప్పుడు ఐ విల్ సే దే ఆర్ మై పీపుల్ అండ్ దే విల్ సే ద లార్డ్ ఈజ్ అవర్ గాడ్. నేను చెప్తాను వీరు నా ప్రజలు, వారు చెప్తారు ఈయన మా దేవుడు. ఇది స్టేజెస్, రైట్? మీకు అర్థమవుతుంది. కనుక మనం ఇప్పుడు ఎన్ని పాయింట్స్ చూసాము? ఫస్ట్ పాయింట్ ఏంటంటే టెస్టింగ్, రైట్? ఇది మనము నేర్చుకోవాలా. ఏ విధముగా శుద్ధి చేస్తాడు? శుద్ధి చేసేవేంటి? ఆల్రెడీ మనము చూసామండి. ఒకటి, ఆ బంగారమును, వెండిని ఎలాగ శుద్ధి చేసి పరీక్షిస్తాడో, రైట్? మన విశ్వాసమును దేవుడు పరీక్షిస్తాడు, రైట్? కాబట్టి ఒక వాక్యం చదువుకున్నాక ముందుకు వెళ్తే కీర్తనలు 12:6, యెహోవా మాటలు పవిత్రమైనవి. ద వర్డ్స్ ఆఫ్ ద గాడ్ ఆర్ సో ప్యూర్. ఎటువంటి వెంట? మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. లైక్ సిల్వర్ విచ్ ఈస్ పుట్ ఇన్ టు ద, చూసారా? అంటే 7 మారులు అంత పవిత్రములు, రైట్? సెకండ్ వర్స్ మనం ఏం చూడాలి? మనము సామెతలు 17వ అధ్యాయము 3వ వచనం సిస్టమేటిక్ స్టడీగా నేను మీకు ఈ వాక్యాలు నేర్పిస్తున్నాను. కనుక ఇక్కడ ఏమని చెప్పబడింది? వెండికి మోస తగినది, బంగారునకు కొలిమి తగిలినది, హృదయ పరిశోధకుడు యెహోవా. సరిపోయిందా? అంటే వెండికి మోస అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు వెల్డింగ్ రాడ్ ఉంది కదా, ఫైర్ ఎలా వస్తుంది? సన్నటి బీమ్. ఎప్పుడైతే ఈవెన్ లైట్ని స్మాల్ బీమ్గా వేసామనుకో, అంతెందుకు వాటర్ని ఆ చిన్న పైపు ఫోర్స్గా వదిలామనుకో నాసిల్లోంచి, ఎటువంటి శక్తినైనా చేస్తాయండి అవి. నీ యొక్క ధైర్యము మొత్తం బలమంతా కూడగట్టుకుని వదిలామనుకోండి. లేజర్ అంటే ఏంటో తెలుసా? LASER, లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. అంటే వెరీ ఫైన్ బీమ్. ఎక్స్రే అంటే ఏంటో తెలుసా? షార్ప్ బీమ్. ఒక బీమ్, ఒక కిరణం, చూసారా? దీన్ని ఎక్స్రేస్ అంటారు, అల్ట్రావైలెట్ రేస్ అంటారు. ఈ CD ఎలాగ రికార్డింగ్ అవుతుంది తెలుసా? ఏ బీమ్,
అర్థమవుతుంది. ఇంత మీకు ఎక్కువలేండి, వద్దులేండి. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, బంగారునకు కొలిమి తగిలింది. మరి హృదయ పరిశోధకుడు యెహోవా కదా. రైట్, త్వరగా ఇప్పుడు యెషయా గ్రంథము 43:1-2 మనము తెగ పాడేస్తూ ఉంటాం కదా. ఏంటి, అగ్నిలో పడి వెళ్ళిన జ్వాలలు కాచు, అవే చెప్తున్నాడే. ఇక్కడ ఏమంటున్నాడు, సృజించువాడగు యెహోవా ఏమంటున్నాడు, నేను నిన్ను విమోచించున్నాను, నేను నిన్ను పేరు పెట్టి పిలుచున్నాను, నువ్వు నా సొత్తు. అయితే ఎక్కడేస్తాడు, జలములలో. ఆ జలములలోంచి నువ్వు బయటికి రావాలా. రెస్ట్ అగ్నిలో, దీని ప్యూరిఫికేషన్ అంటారు, మీకు అర్థమవుతుంది. ఇంకా మరి మలాకీ గ్రంథము 3:2 మనకు తెలుసు. ప్యూరిఫికేషన్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి, ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలివాని సబ్బు వంటి వాడు, వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు. చూసారా, అంటే ప్రభునందు ప్రియులరా, మరి ఇవన్నీ ప్యూర్ చేసేవి కదా, మరి నిన్ను ఫిల్టర్ చేసేవి కదా. మీకు అర్థమవుతుంది. నేను నిన్ను పుటము వేసి తిని, వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నేను నిన్ను పరీక్షించి తిని, నా నామమునకు చెందవలసిన మహిమ ఎవ్వరికి. ఇబ్బందులు కష్టాలు, ఎంతగా కన్నీరు అమ్మ పెట్టదు, అవ్వని పెట్టనివ్వదు. నిజంగా వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది, నువ్వు విరిగిపోతున్న స్థితి, నువ్వు నలిగిపోతున్న స్థితి. కానీ నువ్వు దేన్ని బట్టి ధైర్యం తెచ్చుకుంటూ ఉంటావు, నా దేవుడు నన్ను చెయ్యి విడిచిపెట్టడు. నేను తల్లి గర్భంలో పుట్టించినప్పుడే, టెస్టింగ్ ఇక్కడే చెప్తే ఎలా కుదురుతుంది, టెస్టింగ్ అయిపోయింది. ఇప్పుడు ఏ విధముగా వారికి ప్రార్థన నేర్పిస్తాడు. రైట్, ప్రార్థన అందరూ చేసేస్తున్నాం కదండి అనకండి, అన్ని ప్రార్థనలు ఒకటి కాదు. ఇప్పుడు సేవకుడు గురించి చెప్పాను కదా, యెషయా గ్రంథము 4:4 తీర్పు తీర్చు ఆత్మ, దహించు ఆత్మ. చూసారా, ద స్పిరిట్ ఆఫ్ జడ్జ్మెంట్, ద స్పిరిట్ ఆఫ్ ఫైర్. చూసారా, ఈ రెండింటి వలన ప్రభువు ఏం చేస్తున్నాడు, సియోను కుమార్తెలకున్న కల్మషమును కడిగివేయునప్పుడు. చూసారా, మరి యెరూషలేమునకు తగిలిన రక్తమును దాని మధ్య నుండి తీసివేసి దాని శుద్ధి చేయునప్పుడు. దానియేలు గ్రంథము 11:33 ఎన్నిసార్లు దేవుని హింసిస్తున్నారు. దేవా, నాకు ఎందుకు ఈ శ్రమలు, దేవా నేను తట్టుకోలేకపోతున్నాను, దేవా నా వలన కావటం లేదు దేవా అంటున్నాం కదా. జనములలో బుద్ధిమంతులు అనేకులు బోధించుదురు, కానీ ఈ బుద్ధిమంతులు జనములు కాదే, వారు బహుదినములు. మరి ఒక సేవకుడు ఎలా తయారు చేయబడతాడు, ఖడ్గము వలన. చూసారా, ఖడ్గము వలన. దేవుని వాక్యము రెండంచులు కలిగిన ఇటువంటి ఖడ్గము కంటే వాడిగలిగి ప్రాణాత్మ దేహము కీళ్ళు మూలుగు విభజించునంత మట్టుకు దూరుచు హృదయ అంతరింద్రియములను పరిశోధించున. రైట్, అగ్ని వలన. దేవుని వాక్యము అగ్ని వంటిది కాదా, బండను బద్దలు కొట్టు సుత్తి వంటిది కాదా. రైట్, కృంగి చెరపట్టబడి హింసింపబడి దోచుకోబడుదురు. నేను లేనా? నువ్వు చెప్పగలవా ఈ ధైర్యంతో నీ సేవకుడి కోసం? రైట్, వారు కృంగిపోవు సమయమందు, అంటే వారి జీవితమంతా కన్నీరే. వారికి స్వల్ప సహాయము దొరుకును. నేను ఒక మాట చెప్పనా, నీవు నెల పనిచేస్తున్నావు, జీతం వస్తుంది, కానీ సేవకుడికి ఆ కవరిత్తుంటే అందరి కళ్ళు అలా సొత్తాయి, దాంట్లో దేని కూడా ఉండదు. వీళ్ళు ఎంత చెప్పేసుకుంటారో. కాబట్టి అనేకులు ఇచ్చకపు మాటలు చెప్పి వారిని హత్తుకుందురు. కానీ చూసారా, ఇచ్చకపు మాటలు నీకు నచ్చేటట్లు, బ్రెయిన్ అంటే నీ మైండ్ని ఉజ్జీవపరిచే వాక్యం కావాలా, నీలో జీవాన్ని తిరిగి జీవింపచేసే వాక్యం. నువ్వు చేస్తున్న తప్పంటే ఎవరికి నచ్చదు కదా, అలా చెప్పకూడదు కదా, అలా చెప్పట్లేదుగా. ఇప్పుడు వాక్యమేగా. కనుక ఏమంటున్నాడు, అంత్యకాలము వరకు, నిర్ణయ కాలము ఇంకా రాలేదు కనుక జనులను పరిశీలించుటకు పవిత్రపరచుటకు
బుద్ధిమంతులలో కొందరు కూలిపోతారు. మరి వాక్యాలు ఇలాగే కరెక్ట్ కదా. ఇది సత్యవాక్యం నేనే చెప్తున్నానని నేను చెప్పట్లా. నా అనుభవంలో సత్యం అనేది నా జీవితంలో మారుతూ వచ్చింది. అనుభవ జ్ఞానాన్ని బట్టి నువ్వు నమ్మిన నిజం మారుతూ ఉంటుంది. ఆ రోజున వీళ్ళనే ప్రేమించావు, వీళ్ళనే ద్వేషిస్తున్నావు, మళ్ళీ వీళ్ళనే ప్రేమించాలి అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ 2వ పార్ట్ ముగించాం. అయితే ఈ 2వ పార్ట్లో స్పిరిట్ ఆఫ్ ప్రేయర్. మరి పేతురు గారు ఏమంటున్నారు? కొత్త నిబంధనలో ఏముందండి అంటారు కదా. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు ఏమంటున్నాడు? అవసరమును బట్టి నానా విధములైన శోధనలు. శోధన అంటే టెస్టింగ్. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేడి. ప్రస్తుతమున కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం. మరి నిన్ను పరీక్షిస్తుంది నీ విశ్వాసం. నీకెన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇష్టాలు వచ్చినా, ఎవ్వరు ఉన్నా, ఏది పోయినా, ఏది ఉన్నా, నీకంటే చిన్నవాళ్ళు పెద్దలు వాళ్ళు అయిపోయారు, ముసలోళ్ళు. కానీ నువ్వు ఒంటరిగా మిగిలిపోయావే. బట్ హీఈస్ మై గాడ్, నువ్వు నా దేవుడు గొప్పోడు అని నీకు ఇచ్చిన చిన్న దానిలో నమ్మకముగా ఉన్నప్పుడు, చూసారా, ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణమగును. రైట్, మనము డీల్ చేసాం. ఇక ఐ విల్ హియర్ దే ప్రేయర్. మరి వారి ప్రార్థన వింటానంటున్నాడు కదా. మరి ప్రార్థన ఎలాగ చేయాలి? జకర్యా గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం ఏమని చెప్పబడుతుంది? నేను యూదా వారిని బలశాలురుగా చేసేదను, యోసేపు సంతతి వారికి. ఎఫ్రాయిములు ఇశ్రాయేలీయులు, యూదా బెన్యామీను అంటే అర్థం ఏంటి? ఇటు ఎఫ్రాయిముని ఇటు యూదాని దేవుడు వేరుపరిచేశాడు. జాగ్రత్త సుమ, దేవుడు వేరు చేసేవాడు దేవుడే, వారిని తిరిగి కలిపేవాడు దేవుడే. ఒకడికి వ్యతిరేకంగా ఇంకొకరిని రేపేవాడు దేవుడే, మాపేవాడు దేవుడే. ఇవి తెలియక నువ్వు ఎలా స్పందిస్తున్నావు? బాగా పోయింది సంత. నో నో నో, ద గాడ్ ఈజ్ నాట్ ఇన్ యూ. నీ దుష్టుడికి, నీ శత్రువుకి ఎన్నిసార్లు నేర్పించాను, కీడు కలిగినా నువ్వు ఎస్ అనకూడదు. ఒక ఆయన ఇది బిలే రాశారులే. ఎలా రాశారంటే, దేవుడు నీ సంతోషాన్ని నీకు ఇచ్చేవాడుగా ఉన్నాడట. ఎలాగా? ఎప్పుడైతే నీ శత్రువు కూలిపోయినప్పుడు నువ్వు సంతోషిస్తున్నావో, అంటే ఎదుటోడు కూలిపోవటం నీకు ఇష్టం కనుక నీవు కూలిపోవడం దేవుడు ఇష్టపడుతున్నాడని నీకు ఆమేన్ అంటాడంట. అంటే అతన్ని వదిలేసి నిన్ను పట్టుకుంటాడంట. జాగ్రత్త సుమా, నీవు దేవుని బిడ్డగా ఉండాలి అంటే ఎవరికి నష్టము కలిగినా, ఎవరికి కష్టము కలిగినా, ఎవరికి ఇష్టము కలిగినా నీవు నీకులాగే ఉండాలి. యు షుడ్ బి. మరి ఉండండి. ఇక్కడ ఏమంటున్నాడు? వారికి నివాస స్థలము ఇచ్చేదను, నేను వారి ఎడల జాలిపడుదును, నేను వారిని దేవుడైన యెహోవాను, నేను వారి మనవి ఆలపింపగా, నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు మరిచిపోవుదురు. చూసారా, మనవి ఆలకించగా అంటే ఇన్ని స్టెప్స్ గుండా. ఏ విధముగా? జకర్యా గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనం, దావీదు సంతతి వారి మీద, యెరూషలేము నివాసుల మీద. నెంబర్ 1, కరుణ నొందించు ఆత్మ. నిన్ను చూసిన వెంటనే ఎదుటోళ్ళకి కనికరం పుడుతుంది, దయ పుడుతుంది. ఒక యోసేపు, ఎస్తేరు ఎన్నోసార్లు చెప్పాను కదా. ఇది ఈ ఆత్మ నీలో పెడతాడు. వారు చూసిన వెంటనే ఏదో సొంతోడిని చూసుకున్నట్టు అత్తుకుని గుండె పగిలేటట్లు ఏడుస్తారు. డూ హ్యావ్ దిస్ ఎక్స్పీరియన్స్? ఐ హ్యావ్. నేను ఎక్కడ అడుగు పెట్టినా వాళ్ళు నన్ను పట్టుకుని, అయ్యో నువ్వెవరో మాకు తెలుసు అనే. 4 నెలలు ఇండియాలో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఉంటుందంటే ఆ పరిస్థితి చూసారా. విజ్ఞాపన చేయు ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ ప్రేయర్. ఇది రోమీయులకు రాసిన పత్రిక ఆ యొక్క 8వ అధ్యాయం 26వ వచనం. నేను నా ఆత్మ కుమ్మరించి ఉచ్చరింప సఖ్యము కాని మూలుగలతో. ఆత్మ అండి, ఆత్మలో ప్రార్థన చేయుదును,
మనస్సుతో ప్రార్థన చేయి. నువ్వు ఆత్మలో ప్రార్థన చేసినా ఫైటింగ్ చేసేటట్లు ఉంటే ఎలా కుదురుతుందండి బాబు? ఒక్కటే గుర్తుపెట్టుకోండి, దేవుడు చచ్చిపోయినది ఎవరి కోసం తెలుసా? రెబెల్, తిరుగుబాటు స్వభావం ఉన్న వారి కోసం, తిరగబడుతున్న వారి కోసం. యేసు ప్రభువారు ఆ యొక్క శిలువ మరణానికి వెళ్తూ నెంబర్ 1 బరబ్బాను వదిలేశాడు, నెంబర్ 2 శిలువ మీద దమ్ముకొని వదిలేశారు అనుకుంటున్నారా? కాదు. అస్సలు మొట్టమొదట ఆ గెత్సెమనే తోటలోనే శిష్యులు పారిపోయారు. వారిని దేవుడు విడిచిపెట్టి సిలువెక్కాడు. అంటే 3 స్టేజ్ల్లో మొట్టమొదట తన సొంత వారు, ఎన్నాళ్ళు తోడున్నవారు, సిలువ మరణం అంటే మరి ఎన్ని స్టేజెస్, వాళ్ళు విడిచిపెట్టారు. రెండవది దొంగ, ఈడు అన్ని చెడు పనులు చేశాడు, కానీ ఈడొచ్చి హీరో అవుతాడు. డోంట్ వరీ, బీ హ్యాపీ, బీ మెరీ. నెంబర్ 2 బరబ్బా విడుదల. నెంబర్ 3 సిలువ మీద దొంగ, వీడు కూడా మర్డర్, వీడు కూడా ఇది. అంటే మీకు ఎంత మళ్ళా విపులంగా చెప్తే కుదరదే, బట్ దేవుడు నేను పట్టుకున్నాడుగా. చూసారా? 3 stages of the cross of Calvary. Don't try to preach ఆ యవ్వనస్తుల్ని ఉద్రేకపరిచే ఆత్మతో నీవు ప్రసంగాలు చేయమక. ప్రీచ్ ద క్రాస్ అండ్ రీచ్ ద కల్వరీ. అంటే ఇది నా కోట్, ఎవరు కాపీ కొట్టకండి. అంటే అర్థం ఏంటంటే, నీవు సిలువను గూర్చిన వార్త నశించిపోతున్న వారికి వెరితనము, కానీ నీవు ఆ కల్వరిలో ఉన్నావా? ఆయన సిలువ శ్రమలలో ఉన్నావా? మరి చూసారా, ఇక్కడ ఏమని చెప్పబడుతుంది? వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు దుఃఖించుచు ప్రలాపించే ఆత్మ. కనుక ఇన్ని ఆత్మలు ప్రార్థనకున్నాయి. ఇంక చెప్తే ఇక్కడ అవ్వదు. ఇప్పుడు మై పీపుల్, నా ప్రజలు, ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 22వ వచనం. అప్పుడు మీరు నాకు ప్రజలయుందురు, నేను మీకు దేవుడనయుందును అని చెబుతూ ఎవరి కోసం చెప్పబడుతుంది? ఇక్కడ ఈ వచనాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి మనం చూస్తే 15వ వచనం నుంచి చూస్తే, నీ గాయము చేత నీవు అరచెదవేమి, నీకు కలిగిన నొప్పి నివారణ కాదు అని చెబుతూ నిన్ను మింగువారు ఇక్కడ ఉంటాయండి. వారు 17వ వచనం 1 చదివి ముందుకెళ్ళిపోతాను. ఎవరూ లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు కదా. అంటే నీవు ఈ స్థితిలోకి వెళ్ళిపోవాలండి, అప్పుడు దేవుడు నా దేవుడు అంటాడండి. అంటే నిన్ను చూసారా, మరి నువ్వు ఒప్పుకుంటావా? అందరూ నన్ను గుర్తించాలి, అందరూ నన్ను ప్రేమించాలి. కరెక్టే. నువ్వు అందరినీ గుర్తిస్తున్నావా? నీవు అందరినీ ప్రేమించగలుగుతున్నావా? నీ హృదయము విశాలమైందా? చూసా, అంటే అయితే నేను నీకు ఆరోగ్యము కలుగచేసేదను, నీ గాయములు మాన్పెదను. కనుక ఏమంటున్నాడు ఇక్కడ? వాగ్దానం చెప్పబడుతుంది. అవి మనం చదివితే కుదరదు, టైం సరిపోదు, ఇప్పటికే ఎక్కువైంది. ఇర్మియా గ్రంథం 31, 34. నేను వారికి దేవుడనయ్యుందును, వారు నాకు జనులగుదురు, వారు మని ఎన్నడూ చూసారా యెహోవాను గూర్చి బోధనందుదుము అని కాని ఉపదేశము కాని కాకుండా దోషములను క్షమించి పాపములను ఇక ఎన్నడూ నేను జ్ఞాపకము చేసుకొనను గనుక క్రొత్త నిబంధన చేయు దినములు. 31 గుర్తుపెట్టుకోండి. ఏంటంట? ఐగుప్తులో నుండి రప్పించుటకై చెయ్యి పట్టుకొనిన దినమున నేను వారి పెనిమిటినైనను వారు నా మరి నువ్వు నా దేవుడు అంటున్నావు. భర్త అధికారానికి ఒప్పుకుంటున్నావా? దేవుని వాక్యం ఏం చెప్తుంది? వెంటనే నీ దగ్గర రెడీమేడ్ క్వశ్చన్ ఉంది. బట్ కమాన్, నీవు విరిగిపోవాలా, నలిగిపోవాలా, కృంగిపోవాలా, ఏడ్చుకో. మరి ఎంతమంది తాగుడు బోతలు మారిపోయారు? ఆ ప్రసంగాలు మీరు ఎన్ని వినేస్తారు? ఎంతమంది మారి నరికేశారంటే మీరు చూసేస్తారు. మరి నరికేశాడు, మారాడు అంటున్నారు. మరి నీ భర్త నువ్వు మార్చావా, లేకపోతే మాట కలిపేశావా? ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. నేను చూడగా ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రతి ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి
ఎవడూ లెక్కింపజాలని ఒక గొప్ప సైన్యం, ఒక గొప్ప సమూహం. ఏమంటున్నారు? సింహాసనాసీనుడైన మా దేవునికి, గొర్రె పిల్లకు మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనము చుట్టూ, పెద్దల చుట్టూ, ఆ 4 జీవుల చుట్టూ నిలవబడి ఉండిరి. వారు సింహాసనముల ఎదుట సాగిలపడి ఆమేన్ ఏమంటున్నారు? యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రము, మహిమ, జ్ఞానము, కృతజ్ఞతాస్తుతి, ఘనత, శక్తి, బలము కలుగునుగాక అని చెప్పుచు. అప్పుడు వీరెవరో అని ఈ యోహాను గారిని అడిగితే, నాకు తెలియదు చెప్పయ్యా అంటే, వీరెవరో తెలుసా? మహాశ్రమలలో నుండి వచ్చిన వారు, గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుకొని వాటిని తెలుపు తీసుకున్నవారు కనుక దేవుడే వీరికి దేవుడుగా ఉంటాడు. ఇప్పుడు ఈ వాక్యాలు విన్నారు కదా. మరి మనం ముగించుకుంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం. వీరెవరంట? వీరు అంటే పైన ఏమని ఉంటుందంటే, దేవుడు దేనికి నిర్మాణకుడు, శిల్పి అయి ఉన్నాడు అని చెప్పుతూ ఏమని చెప్పబడుతుంది? ఆ పునాదులు గల పట్టణము కొరకు ఎదురు చూచుచుండెను అని చెప్పుతూ ఏమని చెప్పబడుతుంది? వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులు, యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసముతో, మరి హెబ్రీయులకు రాసిన 11వ అధ్యాయం అంతా కూడా పత్రికలో మరి ద హీరోస్ ఆఫ్ ఫెయిత్ కదా, ఏమని చెప్తున్నారంట? తమ స్వదేశమును వెతుకుచున్నామని. కనుక వీరు ఏమి చెప్తున్నారంట? మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును, అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు, అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి అని ఇలాగ వెళుతుంది. అంటే ఈ రోజున దేవుడు నీ పక్షముగా, ఇతను నా కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. అంతెందుకు, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని ఎంతమంది, నేను ఆ దురాత్మల్ని విడుదల చేస్తున్నప్పుడు ఎంత చేశాను అన్న దేవుని వదలనిందే. చూడండి, ఈ దుష్టుడు, నా ఫ్రెండ్స్ ఉన్నారు, నేను చూశాను, వాళ్ళు వెల్ సెటిల్డ్, వాళ్ళ బిడ్డలు అమెరికాకి వెళ్ళారు, బంగళా కట్టారు, కార్లు కొనుక్కున్నారు. నేను అడిగా, దేవా వారు బాగున్నారు కదా అని. నేను మీకు అంటుండే, వారు కాలు జారిన చోటునే ఉన్నారు. నశించిపోతున్న వారి కొరకు ఈ లోక బంగారము అన్నీ ఇస్తాడు దేవుడు. కానీ ఆయన పాదముల చెంత వాలిపోయి 3 నెలలుగా నిద్ర లేక రాత్రి పగలు కన్నీరు కారుస్తూ, ఈ 3 months నాకు కొత్త కాదు. ఆ వ్యాధి నాలో ప్రవేశించినప్పుడు దేవుడు పిలుస్తున్నానని దర్శనాలు చూపించిన ఆ తర్వాత తిరిగి 3 నెలలు ఇంకా అది వ్యాధి నన్ను నడవనివ్వకుండా పడవేసినప్పుడు, స్పష్టంగా ఇంకా నన్ను జాబ్కి వెళ్ళనివ్వకుండా, మళ్ళా తిరిగి బేస్మెంట్ పోయినప్పుడు మళ్ళా 3 నెలలు పడిపోయి గుండె పగిలి ఏడుస్తూ ఎక్కడో వేరే చోట నేను తలదాచుంది. మళ్ళా 3 నెలలు ఈ కొత్త సంవత్సరంలో ఇండియాకు వెళ్ళిపోయి, ఈ రోజున మళ్ళా 3 నెలలు ఉందా నీకు సాక్షి? దేవుని కొరకు కనిపెట్టుకొని విరిగి నలిగిన హృదయంతో కన్నీటితో ఎలాగ వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, గుండె పగిలి ఏడుస్తూ ఉందా నీకు సాక్ష్యం? నిజంగా నీ కొరకు దేవుడు సాక్ష్యం పలకగలుగుతున్నాడా? ఇటువంటి స్టేజెస్ గుండా నువ్వు రాగలిగావా? నీలో నుండి దేవుడు తీయగలిగాడా? నీకోసం ప్రార్థన చేయడం,
పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఇంతగా నీవు నలగొడితే, ఇంతగా నీవు వెరగొడితే వెంటనే చెప్పేస్తారే, ఆ దేవుడు గాల్లో దీపం గాలిని పుట్టించేవాడు నీవు, ఆ దేవుడు జ్ఞానం ఇచ్చాడు. లేదయ్యా, నీ కోసం మేము ఎప్పుడైతే మరి నీకు జ్ఞానం నీవు లేవా, మేమేమి ఆశపడుతున్నామో హృదయాంతరంగంలోంచి నువ్వు తొంగి చూస్తున్న దేవుడవు కాదా? మరి ఒకసారి ప్రభువా, నీ కృప కలిగిన హస్తాలకి విత్తబడిన వాక్యాన్ని అప్పగిస్తూ, ఎంతమందికి ఈ వాక్యము తండ్రి ఈసారి ప్రార్థన చేస్తున్నప్పుడు దేనికోసం నేను ప్రార్థిస్తున్నాను, నీ ఆత్మ నింపుదలతో ప్రార్థించగలిగే కృప, నీ రాజ్యమును వెతికే కృప, నీ చిత్తమును జరిగించే కృప వీరికి అనుగ్రహించమని, వీరు నా ప్రజలు అని నీ చేత సాక్ష్యం పలికించే విధముగా కార్యము చేయమని యేసు శ్రేష్టమైన నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.